అది ఇంగ్లాండ్‌లోని ప్రముఖ వైద్య కళాశాల. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సెరమనీ. ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఓ సీనియర్ సర్జన్ ప్రొఫెసర్ తన స్వానుభవాన్ని ఇలా పంచుకున్నారు. నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి రోజులవి. ఓ అర్ధరాత్రి మా ఇంటి తలుపులను ఎవరో తడుతున్న చప్పుడైంది. ఉలిక్కిపడి లేచి బయటికి వెళ్ళేసరికి గుమ్మం ముందు కన్నీళ్లతో నడివయసు మహిళ. ఎవరని అడిగేలోపే, అయ్యా, నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, వచ్చి కాపాడండి అని ఏడుస్తుంది. ఆ తల్లి కన్నీళ్లను చూసి మనసు కదిలిపోయి వెంటనే బయలుదేరాను. బయట చూస్తే ఉరుములు మెరుపులతో కుండపోత వర్షము, చలి. దారంతా చీకటి. అయినా ఆమెని అనుసరించాను. ఎంతో కష్టపడి ఎట్టకేలకు వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. కొన్నాళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన ఆ బాలుడు తీవ్ర అస్తవ్యస్తతో వణికిపోతున్నాడు. పరీక్షించి మందులిచ్చాను. కొద్దిగా కోలుకున్నాక ప్రాణాపాయం లేదని భరోసా ఇచ్చి బయలుదేరుతున్నాను. ఇంతలో ఆ తల్లి కృతజ్ఞతలు చెబుతూ నా చేతిలో కొంత డబ్బు పెట్టింది. వాళ్ళ పరిస్థితి కల్లారా చూశాక డబ్బులు తీసుకోబుద్ధి కాలేదు. తరువాత తీసుకుంటానని చెప్పి తిరిగిచ్చేశాను. ఆ అబ్బాయి కోలుకునే వరకు వెళ్ళి చూసేవాణ్ణి. వృత్తి జీవితంలో నాకది మరిచిపోలేని అనుభవం. ప్రజలు దైవంతో సమానంగా గౌరవించే వృత్తి మనది అంటూ ఉద్వేగంగా ప్రసంగాన్ని ముగించాడు. వెంటనే వేదికపై ఉన్న ప్రధాని లాయిడ్ జార్జ్ లేచి ఆ ప్రొఫెసర్ చేతులను ముద్దు పెట్టుకున్నారు. నా బాల్యంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. నన్ను ఒక వైద్యుడు ఇంటికొచ్చి చూసేవారు. ఆయనకు సరిగ్గా కృతజ్ఞతలు చెప్పలేకపోయానని అమ్మ బాధపడేది. మీరు కాపాడింది నన్నే సార్ అన్నారు. ప్రధానమంత్రిగా లాయిడ్ జార్జ్ ఒక ప్రసంగంలో చెప్పిన స్వానుభవాన్ని ఆధారంగా చేసుకుని అల్లిన కథ ఇది. వైద్య విద్యార్థుల్లోని సేవాభావం పెంచడానికి, ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయాలని చెప్పడానికి, వైద్య వృత్తి గొప్పదనాన్ని తెలియజేయడానికి దీన్ని తరచూ చెబుతుంటారు. దాదాపు 100 ఏళ్ల క్రితం దాకా ప్రపంచ దేశాలన్నింటిలోని వైద్యులు రోగాలు ఇళ్లకు వెళ్ళడం మామూలే. ప్రధాన నగరాల్లో తప్ప ఆసుపత్రులు అందుబాటులో ఉండేవి కావు. అలాగే రవాణా సాధనాలు అంతగా అభివృద్ధి చెందలేదు. దాంతో వైద్యులే రోగాలు ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేది. మానవత్వం మూర్తిభవించిన మంచి వైద్యులు ఎందరో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలను తెగించి వెళ్ళి రోగుల ప్రాణాలను కాపాడేవారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అలాంటి ఎందరో అజ్ఞాత వైద్యులు దాయార్థ హృదయాలకు ప్రతీకగా, నేటి విద్యార్థులకు ప్రేరణగా ఈ కథ ఎంతో ప్రాచుర్యం పొందింది.